Planet Finance Business School, High-Tech City, Hyderabad. BCom, BBA, PGDM, MBA. Call 900 సురేష్ గారు, ఇప్పుడు ఇరాన్ సర్వైవల్ స్ట్రాటజీ గురించి మనం మాట్లాడితే, ఇరాన్కి యుద్ధం గెలవకపోయినా ఇప్పుడు సర్వైవ్ అవడమే టార్గెట్గా పెట్టుకుందా? వాళ్ళకి ఫస్ట్ స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ చేయాలి పవన్ గారు. అది ఓపెన్ చేస్తే వాళ్ళకు రెవెన్యూ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను అది కొంచెం నోట్స్ తయారు చేసుకున్నాను. సో దాంట్లో ఇరాన్ ఈ యుద్ధం మొదలయ్యే ముందు, వీఆర్ టాకింగ్ ఆఫ్ సమ్వేర్ ఇన్ మార్చ్లో, ఫిబ్రవరి ఎండింగ్లో మొదలైంది కదా, మార్చ్లో వీళ్ళు మొత్తం మార్చ్లో అప్పుడు స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ ఉండే. వీళ్ళు ప్రతిరోజు 1.84 మిలియన్ బ్యారెల్స్ పర్ డే అమ్ముతుండే ఆయిల్. ఒక బ్యారెల్కి $70 $80 పెట్టుకోండి. యూ కెన్ క్యాల్కులేట్ ద అమౌంట్ దే వర్ మేకింగ్. హ్యూజ్, మ్యాసివ్. ఓకే, మీరు 2 అని పెట్టుకోండి. 2 మిలియన్ మల్టిప్లైడ్ బై $80 ఎంత వస్తుంది? హ్యూజ్ అమౌంట్ దే వర్ సెల్లింగ్. అది పోయింది మొత్తం వాళ్ళ దగ్గర నుంచి. సెకండ్ మంత్కి వచ్చేటప్పుడు, ఏప్రిల్కి వచ్చేటప్పుడు కొంచెం తగ్గి 1.7 అయింది. దాని తర్వాత 0.5కి వచ్చేసినారు వాళ్ళు. కంప్లీట్ బ్లాకేడ్ అయిపోయింది. వాళ్ళకి ఆ రెవెన్యూ కావాలి. వాళ్ళ కంట్రీ నడిపించాలంటే రెవెన్యూ కావాలి. ఏ గవర్నమెంట్ అయినా కానీ, మీరు ఎంత బడ్జెట్ తయారు చేసుకున్నా కానీ మీకు రెవెన్యూ రావాల్సి వస్తుంది. అది రాకపోతే ఏం చేస్తారు? సో దే ఆర్ వాంటింగ్. ఇప్పుడు స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ చేస్తే వాళ్ళకి పెద్ద అడ్వాంటేజ్. వాళ్ళ ఆయిల్ కూడా ఫ్లో అవుతుంది దాంతోపాటు. ఓకే, తర్వాత మాట్లాడుకుందాం అంటారు. కానీ ప్రెసిడెంట్ ట్రంప్ మళ్ళీ కాదు నేను అగ్రీ చేయను, న్యూక్లియర్ ఫస్ట్ మాట్లాడాలంటే దెన్ వీఆర్ గోయింగ్ టు స్క్వేర్ వన్. సో బహుశా ప్రెసిడెంట్ ట్రంప్ మీద ఉన్న ప్రెషర్కి ఇప్పుడు ఫస్ట్ ఇది అంగీకరించుకుంటారు. దాని తర్వాత యురేనియం మాట్లాడదు. ఇప్పుడు అంటున్నారు రష్యా దగ్గర వెళ్ళినప్పుడు అరగచ్చి చెప్పారంటే, మేము 5 yearsకి రెడీ ఉన్నాం. 5 years దాకా మేము మా యురేనియం ముట్టము. ఏది వెపన్స్ గ్రేడ్ యురేనియం టచ్ చేయము. సివిలియన్ పర్పస్కున్న 3.67 అది మెయింటైన్ చేసుకుంటాం ప్యూరిటీ. అప్పుడు అమెరికా అంటారు కాదు 20 సంవత్సరాలు అంటారు. వీరు అంటారు 5 అంటాడు. మన నడిమిట్లో రష్యా కూర్చొని మాట్లాడుకుని 10 సంవత్సరాలు చేసేస్తారు. అట్లీస్ట్ 10 సంవత్సరాల దాకా మీకు ప్రాబ్లం ఉండదు. యురేనియం మీరు మీ మైండ్ నుంచి తీసేయచ్చు. ట్రంప్ వెళ్ళిపోతాడు, నెక్స్ట్ ప్రెసిడెంట్ వస్తాడు, ఆయన కూడా పోతాడు దాని తర్వాత. అప్పుడు చూసుకుందాం ఏమైతుంది. ట్రంప్ ఒప్పుకుంటాడు దానికి? ట్రంప్ ఒప్పుకోవాల్సింది ఇప్పుడు. ఎందుకంటే ఎక్కడ లేకుండా వచ్చి ఏమైనా ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే, ట్రంప్ది ఈగో ఉంది దీంట్లో. జేసీపీ అగ్రిమెంట్ ఉంది, మన ఒబామా టైంలో సైన్ చేసింది. అది దీనికన్నా చాలా మంచి అగ్రిమెంట్. అది పక్కకు పడేసాడు కదా. ఇప్పుడు ఈయన అంటాడు, ఇప్పుడు రేపు ఒబామా నవ్వుతాడు, అది చూడు నేను చేసిన అగ్రిమెంట్ దీనికన్నా బాగుండే, నువ్వు చింపడేసావు పక్కన. అదే క్యాంపెయిన్ చేసుకుంటారు. అదే క్యాంపెయిన్ మీద గెలిచాడు ఆయన. సో డెఫినెట్గా ఒబామా చేసిన దాంట్లో కొన్ని వీక్నెసెస్ ఉండే, కానీ ఇట్ ఇస్ ఓవరాల్ బాగుండే అది అగ్రిమెంట్. ఎస్పెషల్లీ వీళ్ళకి ఇవ్వాల్సిన అమౌంట్ గురించి ఒబామా కొంచెం ఎక్కువ ఇచ్చారని చెప్తున్నారు. ఇప్పుడు అది కూడా ఉంటుంది. దీని తర్వాత మేము ఇది చేసాం కదా, మాకు మా డబ్బులు ఇవ్వాలంటారు. మీ ఫ్రీజ్ చేసిన డబ్బులంతా మాకు కావాలంటారు. అది రిలీజ్ చేయాల్సి వస్తుంది మీకు. ఇరాన్ ప్రాబ్లం ఇక్కడే వస్తుందంటే, అమెరికా కూడా అదే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, వీళ్ళు ఇవాళ పీట్ హెస్గెత్ని వాళ్ళ యుఎస్ కాంగ్రెస్లో టెస్టిఫై చేస్తారు ఇవాళ యాజ్ వీ స్పీక్. అంటే వాళ్ళ టైమింగ్లో, మన నౌ ఇట్స్ నైట్ టైం దేర్. ఆయనని కాంగ్రెస్లో అంటే వాళ్ళ ఎంపీస్ కొంతమంది, మన దగ్గర డిఫెన్స్ కన్సల్టేటివ్ కమిటీ అని ఉంటుంది, అట్లానే వాళ్ళకు కూడా ఉంది ఒకటి. 10 మందో 15 మంది ఎంపీస్ ఉంటారు, వాళ్ళు కాంగ్రెస్ మెన్ ఉంటారు. వాళ్ళు ఇవాళ ఎన్ని క్వశ్చన్లు అడుగుతారు. లైవ్గా ఉంటుంది, మాకు చాలా మంచిగా ఉంటుంది చూడడానికి. చూద్దాం, దాని గురించి రేపు మాట్లాడవచ్చు మనం. ఆయన్ని చాలా అడగబోయే ప్రశ్నలు ఏంటనేది ఇవాళ పొద్దున్న నుంచి CNN కానీ అక్కడున్న చాలా మటుకు ఛానల్స్ ఇంక్లూడింగ్ అల్ జజీరా వీళ్ళందరూ అడుగుతున్నారు కాంగ్రెస్ మెన్ ఒక్కొక్కరిని పిలిచి, మీరేం అడగబోతున్నారని. వాళ్ళేమంటున్నారంటే, యుద్ధానికి ఎందుకు వెళ్ళారో అది చెప్పు నాకు ముందు. యు ఆర్ ద సెక్రటరీ ఆఫ్ వార్, సెక్రటరీ ఆఫ్ డిఫెన్స్ యాక్చువల్లీ. మీరు యుద్ధానికి ఎందుకు వెళ్ళారో చెప్పండి. మీ ఆబ్జెక్టివ్ ఏముండే? ఇరాన్ న్యూక్లియర్ వెపన్ ఉంచకూడదు, కరెక్ట్, అదే నా ఆబ్జెక్టివ్. ఆ ఆబ్జెక్టివ్ రీచ్ అయ్యారా? లేదు. ఏం చేస్తున్నారు మళ్ళీ? 2 నెలలు ఇప్పుడు, ఇవాళకి 2 నెలలు అవుతుంది రేపటికి. 2 months అండ్ యు ఆర్ స్టిల్ హ్యావెన్ గాట్ ఆబ్జెక్టివ్ అచీవ్ కాలేదు మీది. అది కాకుండా వీళ్ళు డిఫెన్స్ మినిస్ట్రీ వాళ్ళ డిఫెన్స్ బడ్జెట్లో కొత్త అడిగింది $1.67 trillion అడిగారు కొత్త బడ్జెట్కి యుద్ధం కోసం. 1.67 trillion అంటే వాళ్ళ ఇప్పుడున్న బడ్జెట్ కన్నా 50% ఎక్కువ డిఫెన్స్ బడ్జెట్. ఎందుకు అని అడుగుతున్నారు అక్కడ కాంగ్రెస్ వాళ్ళు, కాంగ్రెస్ మ్యాన్, వాళ్ళ ఎంపీస్. ఎందుకు ఇంత డబ్బులు? అప్పుడు వస్తుంది న్యూస్ ఏంటంటే, ఇప్పుడు కొత్తది, వీళ్ళ వైపు నుంచి చాలా డ్యామేజ్ చాలా ఎక్కువ జరిగిందంట. వాళ్ళ 2 C-130 పోయింది. ఒక 130 is $100 million. అక్కడ 2 పోయినాయా? F-34 F-15 చాలా పోయినాయి. అట్లాంటిది హెలికాప్టర్స్ కూడా పోయినాయి. సో మినిమం ఒక $500 million వీళ్ళకి లాస్ జరిగింది. ఎక్విప్మెంట్ ఒకటే. 4th Fleet అక్కడ 2 F-16 కొట్టుపడేశారు ఇక్కడ కువైత్లో, అది పోయింది. మీరు అన్నీ కలుపుకుంటే $500 నుంచి $750 million వీళ్ళ వైపు నుంచి దే లాస్ట్.
హార్డ్వేర్, మిలిటరీ హార్డ్వేర్. హ్మ్. అక్కడ ఖతార్లో ఉన్న రాడార్ని కొట్టారు ఒకటి, అది ఒకటి 2 బిలియన్ అంటే ఒకటి. ఆలోచించండి. ఫోర్త్ ఫ్లీట్. అదే అన్నీ జరిగింది కదా నష్టాలు. ఇది వీళ్ళు దాచిపెట్టారంట. ఇవాళ వెన్ హెస్గెత్ ఇస్ క్వశ్చన్ ఇదంతా బయటకు వస్తుంది. హ్మ్. మీరు చెప్పండి ఎన్ని మనకు జరిగిన నష్టాలు ఏంటి చెప్పండి ఇప్పుడు. అది అక్కడ వాళ్ళ ఎంపీస్కి అబద్ధం చెప్పలేరు, బికాజ్ ఈజ్ అండర్ ఓత్. హ్మ్. ఓత్ తీసుకొని చెప్తాను, నేను అబద్ధం చెప్పను, నిజమే చెప్తానని చెప్పేసి. మన కోర్టులో చేస్తాం కదా అట్లా. అవును. సో హీ హ్యాస్ టు టెల్ ద ట్రూత్. చెప్పకపోతే వాళ్ళు లిటరలీ చంపేస్తారు, హ్మ్. తీసేస్తారు, దిల్ టేక్ హిమ్ అపార్ట్. సో అదొక భయం ఉంది ఈయనకి ఇవాళ. సో ఇవాళ మనకి ఆ డీటెయిల్ దొరకచ్చు. కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే పవన్ గారు ఇప్పుడు మనం యుద్ధం ఆపాలి అనే ఒక సొల్యూషన్కి ఇప్పుడు వచ్చేసారు. దట్ ఈస్ స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ ఓపెన్ అంటే చేయండి. మనం ఇరాన్ గురించి కొద్దిగా మనం మాట్లాడితే ఇప్పుడు Sure. ఇరాన్ డైరెక్ట్ రిటాలియేషన్ కన్నా పేషెన్స్ స్ట్రాటజీ ఫాలో అవుతుందా? ఎస్, వాళ్ళకు కూడా అర్థమైపోయింది ఒకటి. హ్మ్. వాళ్ళ వైపు నుంచి ఉన్న వాళ్ళ ఎకానమీ మొత్తం ధ్వంసమైంది. హ్మ్. వాళ్ళ ప్రజలకి లిటరలీ ఇన్ఫ్లేషన్ చాలా ఎక్కువైపోయింది. మొన్న ఒక ఇంటర్వ్యూ కూడా చూశాను నేను అక్కడ. వాళ్ళ ఇరాన్ నుంచి వచ్చిన ఒక ఇంటర్వ్యూలో వాళ్ళంట తినడానికి తిండి కూడా లేదు మాకు అంటున్నారు. హ్మ్. అండ్ దట్ ఫ్రమ్ వెల్ టు డూ ఫ్యామిలీస్. ఏం లేదు, సూపర్ మార్కెట్లన్నీ ఎంటీ ఉన్నాయి, తినడానికి మాదర ఏం లేదు, షిప్స్ రావట్లేదు, సరుకులు రావట్లేదు. అటు రష్యా వైపు నుంచి తుర్క్మెనిస్తాన్, అజర్బైజాన్ నుంచి తెప్పించుకుంటున్నాం మేము, హ్మ్. మాదర ఏం లేదు అంటున్నారు. సో ఆ పరిస్థితిలో ఉన్నారు. అది డెఫినెట్గా ఒక పెద్ద ప్రాబ్లం కాబోతుంది రేపు. హ్మ్. మీరు ఇంకా డబ్బులు లేకున్నా కానీ మీరు తిండి లేకుండా మీకు ప్రాబ్లం అయిపోతుంది పిల్లలు, ఎస్పెషల్లీ పెద్ద పెద్ద ఫ్యామిలీస్కి. అంటే కేవలం ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఇష్యూనే కాకుండా న్యూక్లియర్ ఇష్యూ కూడా ట్రంప్ తప్పనిసరి చేస్తే ఇరాన్ పరిస్థితి ఏంటి? ఇరాన్ ఏం చేస్తే ఫస్ట్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ చేస్తారు సార్. హ్మ్. ఎవరికి నష్టం లేదు. మీరు ఎవరు న్యూక్లియర్ విషయం కూడా ఎవరు తప్పనిసరి గెలిచారు, అని ఎవరు ట్రంప్ చెప్తే ఎవరు గెలిచారు, ఎవరు ఓడిపోయారని లేదు, అయిపోయిందా, వన్ ఇష్యూ సార్టెడ్ అవుట్. రైట్. అట్లా ఒక్కొక్క ఇష్యూ బేస్. సో సెకండ్ ఇస్ న్యూక్లియర్. హ్మ్. నేను చెప్పాను చూడండి, న్యూక్లియర్ మాట్లాడదాం ఇప్పుడు 3 వారాల తర్వాత. హ్మ్. ఇది ముందు కానివ్వండి, 3 వారాల తర్వాత రష్యాని కూర్చోబెట్టి ఈసారి మాట్లాడదాం. ఏమంటారు, మీ దగ్గర 400 కిలోలు యురేనియం ఉంది, 450 కిలోలు హైలీ ప్యూరిఫైడ్ యురేనియం, 60% కన్నా ఎక్కువ ఉంది. ఓకే, ప్యూరిటీ ఉంది దానికి. ఏం చేద్దాం, మా దగ్గర ఉంచుకుంటాం మేము, సారీ మీ దగ్గర ఉంచుకోవడానికి మేము అనుమతించాము అంటారు యుఎస్. హ్మ్. అప్పుడు రష్యా అంటారు, పని చేద్దాం, నేను తీసుకెళ్ళి మా దగ్గర పెట్టుకుంటాం. హ్మ్. లేదు కంటే ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ అంటారు, మేము చూసుకుంటాం, హ్మ్. ఇరాన్లోనే ఉంచుకోండి, మేము దాన్ని తాళం వేసి మా దగ్గర ఉంచుకుంటాం తాళం. అంటే ఐఎమ్ జస్ట్ టాకింగ్ ఫిగరేటివ్లీ. అదే తాళం అంటే తగ్గినట్టే తాళం కదా, ఇరాన్ ఆ, తగ్గినట్టే కదా. అది తగ్గినట్టు కాదు, వాళ్ళు ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నారు. ఆలోచిస్తున్నారా ఇప్పుడు? ఎందుకంటే వాళ్ళ ఎకానమీ ఇంప్రూవ్ చేయాలి పవన్ గారు. హ్మ్. బతకాలి, సర్వైవల్. బతకాలి, సర్వైవల్ క్వశ్చన్ నా. హ్మ్. బయట చెప్పడానికి చాలా బాగుంటుంది, వాళ్ళ ఇంటర్నెట్ లేదు వాళ్ళ దగ్గర, హ్మ్. బయట లోకం తెలియట్లేదు ఏం జరుగుతుంది అక్కడ అనేది. హ్మ్. సో వాళ్ళు ఒక స్టెప్ బై స్టెప్ వెళ్తారు. ఓకే ఫైన్, యురేనియం అయిపోయిందా, హ్మ్. మేము నెక్స్ట్ 5 సంవత్సరాల దాకా ఈ యురేనియం మీరు తీసుకెళ్తున్నారు చూడండి, లేకుంటే లాక్ వేసి పెడతారు, 5 సంవత్సరాల దాకా దాన్ని ముట్టం మేము. హ్మ్. అప్పుడు అమెరికా అంటారు నథింగ్ డూయింగ్, 20 years దాకా ముట్టకూడదు మీరు. హ్మ్. అప్పుడు ఇరాన్ అంటారు నో 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 అది ఇది అని చెప్పి మళ్ళీ గొడవ ఉంటుంది. మళ్ళీ లాస్ట్లో రష్యా మాట్లాడి ఒక 10 సంవత్సరాలకు తీసుకొద్దాం, మీకు మంచిది, వీళ్ళకి కూడా మంచిది, 10 years యూ విల్ నాట్ టచ్ ద యురేనియం. నేను చెప్పాను చూడండి, 10 సంవత్సరాల తర్వాత ఎవరు ఉంటారు ప్రెసిడెంట్ కూడా తెలియదు మనకి. సురేష్ గారు, ఇప్పుడు మనం ఇరాన్ విషయంలో చూస్తే ఇంటర్నల్ ప్రెషర్ ఉంది, శాంక్షన్స్ ఉన్నాయి, ఐఆర్జీసీలో కూడా చీలిక వచ్చింది అని చెబుతున్నారు. ఇలా ఎంతకాలం వాళ్ళు నిలబడగలరు? ఎక్కువ కాలం నిలబడలేరు వాళ్ళు. హ్మ్. మనం చెప్పడానికి అంత బాగుంటుంది, యూఎస్ని అడ్డుకున్నారు, చాలా బాగా అడ్డుకున్నారు, అదంతా కరెక్టే. కానీ మీ దేశం చాలా 90 million పీపుల్ ఉన్నారు మీ పాపులేషన్. హ్మ్. వాళ్ళు ఏం చేస్తారు, మార్కెట్లో ఏం లేదు, తినడానికి ఏం సరుకులు దొరకట్లేదు, రైస్ లేదు, గోధుమలు లేవు, ఏం లేవు. అట్లాంటి పరిస్థితులు వాట్ విల్ యూ డూ? మీరు ఆయిల్ మీద బతకలేరు కదా, గ్యాస్ మీద బతకలేరు కదా. అంటే తగ్గకపోతే రేపు వాళ్ళ పవర్ ప్లాంట్స్ ఇలాంటి వాటిని కొడితే వాళ్ళు ఎంతకాలం కొట్టరు, ఎన్ని రోజులేనా? నా ప్రెసిడెంట్ ఓన్లీ ట్రంప్ డేసా? ప్రెసిడెంట్ ట్రంప్కి తెలిసిపోతుంది. ఇది సొల్యూషన్ సార్, హ్మ్. ఫస్ట్ సొల్యూషన్ ఇది. ఓకే. స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్, అప్పుడు ఏమంటారు, ఆయిల్ తిరగడం మొదలవుతుంది, హ్మ్. వాళ్ళకి షిప్పులు వస్తుంది, సరుకులను తీసుకొని రైస్ కానీ వీట్ కానీ మిగతా అన్నీ తీసుకొని వస్తుంటారు రెగ్యులర్గా. దెన్ వాళ్ళ సిచ్యువేషన్ ఇంప్రూవ్ అయిపోతుంది, వీళ్ళకి రెవెన్యూ వస్తుంది. యూఎస్ కొంచెం కండిషన్ పెట్టొచ్చు, హ్మ్. ఏంటంటే మీరు ఆయుధాల కోసం వాడుకోదు ఈ డబ్బులు, హ్మ్. అది కూడా ఉండొచ్చు. మీకు వస్తున్న డబ్బులు చూడండి, ప్రతిరోజు ప్రెసిడెంట్ ట్రంప్ 500 million అన్నారు, 500 million కాదు, హ్మ్. ఇట్ బి అరౌండ్ $250 million వాళ్ళకి డైలీ వస్తుంది ఆయిల్ అమ్మేసుకుంటారు. అది ఆ 250 million మీరు ప్రజల కోసం, మీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం వాడుకోవాలి. మీరు
ఆయుధాలు తయారు చేయడానికి వాడుకోకూడదు అనే కండిషన్ పెడతారు. వేరే దేశాలని ఆయుధాలు ఇయ్యకుండా ఇచ్చే వాళ్ళకి శాంక్షన్స్ పెడతామని కూడా అది ఆల్రెడీ కాదు, వాళ్ళు ఇంటర్నల్ కూడా తయారు చేస్తారు. ఇంటర్నల్ తయారు వాళ్ళ స్టీల్ ప్లాంట్, బిగ్గర్ స్టీల్ ప్లాంట్ కొట్టేశారు మొత్తం. వాళ్ళు ఏం చేయలేరు ఇప్పుడు. స్టీల్ లేకుండా ఏం తయారు చేస్తారు మీరు? వాళ్ళ పెద్ద అల్యూమినియం ప్లాంట్ కొట్టేశారు మొత్తం. ఏదైనా దేశాలు ఇవ్వాలంతే వాళ్ళు సొంతంగా చేయడానికి ఇప్పుడు వాళ్ళ పరిస్థితులు లేరు. వాళ్ళ ఉన్న ఆయుధాలు ఉన్నాయి కానీ కొత్తగా వాళ్ళు ఏం చేయలేరు. బంకర్స్లో ఉన్నాయంటున్నారు. అది ఉండొచ్చు కానీ ఏం చేయలేరు. సో ప్రాక్టికల్గా ఆలోచించాలి ఇప్పుడు. ఏదో రెటారిక్ మీద కాదు, నేను అది చేసేస్తాను, ధ్వంసం చేసేస్తాను, యూఎస్ని చంపేస్తాను, ప్రెసిడెంట్ ట్రంప్ని మొత్తం మాయం చేసేస్తానంటే అది కాదు. ప్రాక్టికల్గా ఇరాన్ కూడా ఆలోచిస్తున్నారు ఇప్పుడు. స్టెప్ బై స్టెప్ పోదాం మనం. ఫస్ట్ హోర్ముజ్ ఓపెన్ చేయడం, నెక్స్ట్ న్యూక్లియర్ టాక్స్ గురించి మాట్లాడడం, మూడోది మిసైల్స్ డ్రోన్స్ గురించి మాట్లాడడం, నాలుగోది ఈజ్ వెరీ ఇంపార్టెంట్ విచ్ ఇస్ హెజ్బుల్లా, హమాస్, హుతీలను సపోర్ట్ చేయకూడదు. అది ఇజ్రాయెల్ కండిషన్ ఉంటుంది. అది అమెరికా కన్నా ఎక్కువ ఇజ్రాయెల్కి అది ప్రాబ్లం. అది ఇరాన్ నిన్న కూడా వాళ్ళ రెవల్యూషనరీ గార్డ్స్ అన్నారు నథింగ్ డూయింగ్. కుడ్స్ ఫోర్స్ చీఫ్ అన్నారు మేము లెబనాన్ సపోర్ట్ చేస్తాం, మేము హెజ్బుల్లాని సపోర్ట్ చేస్తామని. అప్పుడు అమెరికా కొంచెం టఫ్ అవుతారు. అప్పుడు ఇజ్రాయెల్ చెప్తారు మీరు పని చేయండి, ఇప్పుడు సీజ్ ఫైర్ లేదు ఏం లేదు, మీరు కొట్టేసేయండి మొత్తం హెజ్బుల్లా అని అంటారు. ఇరాన్ కూడా చెప్తారు మీరు డబ్బులు అక్కడ పంపించారు, ఆయుధాలు పంపించారు, మిమ్మల్ని మేము కొడతాం వచ్చి. హార్మూజ్ పక్కన పెట్టండి, న్యూక్లియర్ పక్కన పెట్టండి, ఈ వీళ్ళని సపోర్ట్ చేయకూడదు మీ టెర్రరిస్ట్ గ్రూప్స్. అది కండిషన్ నెంబర్ 4. అది చేయాల్సింది. దాని తర్వాత చిన్న చిన్న కండిషన్స్ చాలా ఉన్నాయి వాళ్ళ దగ్గర. హ్యూమన్ రైట్స్ కానివ్వండి, మహిళలకు కావాల్సిన రెస్ట్రిక్షన్స్ కానీ, ఇదంతా షరియా ఉన్న ఒక కంట్రీ. అది షరియా లా ఫాలో చేస్తున్నారు అక్కడ. దాన్ని మీరు ఓవర్ నైట్ మార్చలేరు. మీరు ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళి వాళ్ళ రేపటి నుంచి ఎవరు బుర్కా వేసుకోవద్దంటే వాడు వింటారా? ఎవరు విన్నారు అక్కడ. ఈవెన్ మహిళలు భయపడతారు. సో అక్కడున్న ఈ బసీజ్ ఫోర్స్ కానీ, అక్కడున్న ఈ రెవల్యూషనరీ గార్డ్స్ అమెరికా నెక్స్ట్ స్టెప్ నుంచి వాళ్ళని కొట్టడానికి మొదలు పెడతారు. అది ఉండొచ్చు, అది జరుగుతుంది కూడా. అది ఇప్పుడు కాదు, ఇదంతా అయినాక. బికాజ్ దే వాంట్ ఎ రెజీమ్ చేంజ్ ఎండ్ ఆఫ్ ద డే. అది వాళ్ళ ఒక ఇన్సిస్టెన్స్ అన్నమాట.